హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు. నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, ఈ సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు ముఖ్యంగా ఎందుకు స్టార్ట్ చేశానంటే, కొత్తగా ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలి కానీ లేదా కొత్తగా ఎవరైనా సేల్స్ ఫోర్స్ అనేది నేర్చుకోవడానికి చాలామంది ఇంగ్లీష్లో మనకి అవైలబిలిటీ వీడియోస్ అనేది యూట్యూబ్లో కానీ అంత అవైలబిలిటీ ఉంది, కానీ తెలుగులో చాలా రేర్గా ఉన్నాయి ఫ్రెండ్. సో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. సో దయచేసి సపోర్ట్ చేయండి. తర్వాత మా ఛానల్లో మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా సేల్స్ ఫోర్స్లో ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకున్నాం. సో మనం ముందుగా ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా, పర్టికులర్ డేటా విచ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ డేటాబేస్. అంటే మన డేటాని, యూజర్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా స్టోర్ చేస్తారంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట. సో మనం ముందుగా మనం ఫీల్డ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఫీల్డ్ అనేది మన పర్టికులర్ యూజర్ యొక్క డేటాని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీల్డ్స్లో అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ రోల్ నెంబర్ అని, ఎంప్లాయీ కాంటాక్ట్ డీటెయిల్స్ అని, ఎంప్లాయీ ఐడి అని, ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మనం ముందుగా ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్లో ప్రజెంట్ మనం సెటప్ క్లిక్ చేస్తున్నాం. సెటప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ అని ఉంది. ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేయాలి. ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేసిన తర్వాత మనం రీసెంట్గా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ వచ్చి టికెట్ అనమాట. సో అందుకు నేను ఇక్కడ క్విక్ ఫైండ్ బాక్స్ సెర్చ్ బాక్స్లో టికెట్ అని ఇస్తున్నాను. చూస్తున్నారు కదా. సో మనం టైప్ చేయగానే టికెట్ అని వచ్చింది. టికెట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, టికెట్ ఒక ఆబ్జెక్ట్ డిస్ప్లే అయింది. డీటెయిల్స్ ఉంది. ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ అనేది అది క్లిక్ చేయాలి. అది ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ క్లిక్ చేస్తున్నాం. సో ఇది క్లిక్ చేయగానే చూస్తున్నారు కదా, డిఫాల్ట్ ఫీల్డ్స్ అనమాట. అంటే క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ బై, తర్వాత ఓనర్, తర్వాత టికెట్ నేమ్ అనేది డిఫాల్ట్గా వచ్చింది. సో ఇప్పుడు అవి కాకుండా మనం కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి న్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. తర్వాత ఫీల్డ్ డిపెండెన్సీస్, సెట్ హిస్టరీ ట్రాకింగ్, అవి తర్వాత వీడియోలు చూస్తాం. ఇప్పుడు న్యూ అనేది క్లిక్ చేస్తున్నాం. సో న్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, టికెట్, న్యూ కస్టమ్ ఫీల్డ్. దాని తర్వాత మీరు కొంచెం కిందకు వచ్చినట్లయితే చూస్ ద ఫీల్డ్ టైప్స్ అని ఉంది. అంటే ఫీల్డ్ యొక్క టైప్స్ అనమాట. ఫీల్డ్ టైప్స్ అనేది ఎలా ఫార్మాట్స్ ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆటో నెంబర్ ఉంది. ఆటో నెంబర్ తర్వాత ఫార్ములా ఉంది. ఇప్పుడు ముందుగా చూస్తాను నాన్ సెలెక్టెడ్ ఉంది, అంటే నేను ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేయాలని ఉంది. ఫార్ములా ఉంది. దాని తర్వాత లుక్అప్ రిలేషన్షిప్ ఉంది. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంది. ఎక్స్టర్నల్ లుక్అప్ ఉంది. కొంచెం కిందకు వచ్చినట్లయితే చెక్ బాక్స్ ఉంది. కరెన్సీ ఉంది. డేట్, తర్వాత డేట్ అండ్ టైం, ఈమెయిల్, జియో లొకేషన్, నంబర్, పర్సన్, తర్వాత ఫోన్, పిక్ లిస్ట్, మల్టీ సెలెక్ట్. ఇవన్నీ మనం ఎందుకు ముఖ్యంగా ఏం చేస్తాం అంటే, మన యొక్క డేటాని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే వేస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఒక ఎంప్లాయీ డెసిగ్నేషన్ సేమ్ ఉండొచ్చు, కానీ అతను వర్క్ చేసే రోల్స్ మాత్రం మల్టిపుల్ రోల్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మల్టిపుల్ రోల్స్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత టెక్స్ట్ ఏరియా లార్జ్, టెక్స్ట్ ఏరియా రిచ్ టెక్స్ట్ అనమాట. అంటే ఎక్కువ డేటాని ఇన్సర్ట్ చేయడానికి రిచ్ టెక్స్ట్ యూజ్ చేస్తాం. తర్వాత టైం ఉంటుంది. టైం తర్వాత యూఆర్ఎల్ అంటే పర్టికులర్. ఇప్పుడు సపోజ్ మన పర్టికులర్ అప్లికేషన్ ఒక యూఆర్ఎల్ కానీ లేదా వెబ్సైట్ అడ్రస్ కానీ, ఇవన్నీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూఆర్ఎల్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. సో మనం ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫీల్డ్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. మీరు ఇన్ కేస్ కన్నా ఏం ఫీల్డ్ సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ నెక్స్ట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ చూస్తున్నారు కదా నన్ సెలెక్టెడ్ అని ఉంది. అంటే మనం ఏ అప్లికేషన్, ఏ యొక్క ఫీల్డ్
డేటా టైప్ని మనం సెలెక్ట్ చేయలేదన్నమాట. సో అలా ఇస్తే మనకి ఎర్రర్ థ్రోన్ అవుతుంది. కానీ మనకు ఖచ్చితంగా ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే డేటా టైప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే టెక్స్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే టికెట్ యొక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు టికెట్ ఐడి కానీ టికెట్ నేమ్ కానీ మనం కరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. టెక్స్ట్ అయితే ఇట్ విల్ టేక్ నెంబర్స్ను తీసుకుంటుంది, ఈవెన్ టెక్స్ట్ను కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సెకండ్ ఎంటర్ ద డీటెయిల్స్ ఉంది. ఫీల్డ్ లేబుల్ అయితే ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను అంటే సీరియల్ నెంబర్ అని ఇస్తున్నాను. అంటే టికెట్ యొక్క సీరియల్ నెంబర్ అన్నమాట. అంటే ద ఫీల్డ్ విచ్ విల్ డిస్ప్లేస్ ద పర్టికులర్ టికెట్స్ సీరియల్ నెంబర్. సో ఇక్కడ చూస్తున్నారు లెంత్ అనేది మనం బేస్డ్ ఆన్ సీరియల్ నెంబర్. ఇన్ కేస్ మనం మినిమం 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు. సో నేనైతే 10 ఇస్తున్నాను. దాని తర్వాత డిస్క్రిప్షన్. ఇఫ్ వీ నీడ్ టు పుట్ సమ్ స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్ దెన్ వీ కెన్ సెలెక్ట్, అదర్వైజ్ వీ కెన్ సింప్లీ గివ్ ఓన్. నేనైతే సింపుల్గా ఏదో ఒకటి ఇస్తున్నాను. మీరు కూడా ఏమైనా పర్టికులర్గా ఏమైనా ఇవ్వాలంటే మెన్షన్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రిక్వైర్డ్ యూనిక్ అని ఉన్నాయి. సో యూనిక్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏబిసి అని క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చానంటే ఇట్ విల్ టేక్ ఏబిసి. అది కాకుండా స్మాల్ కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే స్మాల్ ఏబిసి ఇస్తే కూడా అది డిఫరెంట్ వాల్యూ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. అప్పుడు అది యూనిక్ వాల్యూ కింద తీసుకోదు. దాని తర్వాత మీరు కింద చూసినట్లయితే ఎక్స్టర్నల్ ఐడి ఉంది. అంటే సెటప్ ఫర్ ద ఫీల్డ్ ఫర్ యూనిక్ రికార్డ్ ఐడెంటిఫైర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్. అంటే అది ఎక్స్టర్నల్ ఐడి నుంచి మనం ఫీల్డ్ యూనిక్ కోసం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత డిఫాల్ట్ వాల్యూ లైక్ షో ఫార్ములా కలర్ ఉంది. సో అది మన అయితే ప్రస్తుతానికి ఫార్ములా అయితే ఇవ్వట్లేదు, కానీ ఈ ఫీల్డ్ మాత్రం రిక్వైర్డ్ అని ఇస్తున్నాను. సో వన్స్ మీరు రిక్వైర్డ్ అని ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇవ్వగానే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, న్యూ కస్టమ్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. అంటే ఇక్కడ మీరు మెయిన్గా చూస్తున్నారు కదా, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేది ఇస్తున్నాం. అంటే మన పర్టికులర్ అప్లికేషన్ రిలేటెడ్ ఆబ్జెక్ట్లో ఏ ప్రొఫైల్స్ అవైలబిలిటీ ఉంది, ఆ ప్రొఫైల్స్కి ఎవరెవరికి మనం రీడ్ అండ్ రైట్ యాక్సెస్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, విజిబుల్ అని అంటే ద యూజర్ కెన్ హ్యావ్ ద ప్రొఫైల్ హ్యావ్ బోత్ రీడ్ అండ్ రైట్. అంటే వాళ్ళు ఆబ్జెక్ట్ని వ్యూ చేయొచ్చు, ఎడిట్ కూడా చేయొచ్చు. ఇక్కడ పక్కన చూసినట్లయితే రీడ్ ఓన్లీ అని ఉంటుంది కదా, అది మనం సెలెక్ట్ చేస్తున్నామంటే దే కెన్ ఓన్లీ సీ ద పర్టికులర్ ఫీల్డ్ బట్ దే కెనాట్ ఎడిట్. సో ప్రస్తుతానికైతే నేనైతే చేంజెస్ ఏం చేయట్లేదు. ప్రస్తుతానికైతే చూస్తున్నాను కదా, నేనైతే నెక్స్ట్ ఇస్తున్నాను. సో నేను నెక్స్ట్ ఇచ్చిన తర్వాత చూస్తున్నాను కదా, న్యూ కస్టమ్ ఫీల్డ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం మెయిన్గా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పేజ్ లేఅవుట్లో మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, యాడ్ టు పేజ్ లేఅవుట్ అని ఉంది. ఇక్కడ ఫీల్డ్ డీటెయిల్స్ అన్నీ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నాం కదా, డిఫాల్ట్ యాడ్ ఫీల్డ్ టు పేజ్ లేఅవుట్ నేమ్ అయితే టికెట్ లేఅవుట్ ఉంది. సో ఇప్పుడు నేను టికెట్ లేఅవుట్లోనే పేజ్ లేఅవుట్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రీవియస్ ఉంది. ఇన్ కేస్ ఏమైనా మనం డీటెయిల్స్ ఎడిట్ చేయాలంటే ప్రీవియస్ పోవాలి. తర్వాత సేవ్ అండ్ న్యూ ఉంది, సేవ్ ఉంది. సో నేను ప్రస్తుతానికైతే మన సేవ్ అండ్ న్యూ ఉంది కాబట్టి, అంటే ఇంతకుముందు లాగా మనం కొత్త ఫీల్డ్, సో నేను సేవ్ అయినా ఇస్తున్నాను. సో ఒకసారి సేవ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తున్నాం కదా, సీరియల్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది మనం క్రియేట్ చేసిన ఫీల్డ్. సో ఒకసారి మనం డీటెయిల్ వ్యూ పేజ్లోకి అంటే సో మనం కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయబోయే ముందు ఇక్కడ మనం ఒకసారి సీరియల్ నెంబర్ మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ డీటెయిల్ వ్యూ పేజ్లోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎడిట్ అని ఉంది. సో ఒకసారి మీరు ఎడిట్ అని చెక్ చేయగానే ఆ ఫీల్డ్ చూస్తున్నాం కదా, ఇన్ కేస్ ఏమైనా మనం డీటెయిల్స్ మిస్ అయితే ఎడిట్ ఆప్షన్ ద్వారా మనం డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. కొంచెం కిందకు వచ్చినట్లయితే చూస్తున్నాం కదా, మన ఫీల్డ్స్ యొక్క డీటెయిల్ వ్యూ పేజ్ ఉంది. సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఉంది, వ్యూ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్ ఉంది, తర్వాత ఫీల్డ్ యాక్సెసిబిలిటీస్ అండ్ వేర్ ఇస్ ద యూజర్ అని ఉంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్ చెక్ చేసినట్లయితే సేమ్ మనం పర్మిషన్స్ ఉంటుంది కదా, విజిబుల్ ఉంటుంది, రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఉంటుంది. అంటే మనం ఇన్ కేస్ ఏదైనా పర్టికులర్ ప్రొఫైల్కి మనం ఎడిట్ యాక్సెస్ కూడా విజిబుల్తో పాటు ఎడిట్ యాక్సెస్ ఇవ్వాలంటే మనం రీడ్ అండ్ రైట్ ఇవ్వాలి. ప్రస్తుతానికైతే నేను చేంజెస్ అయితే ఏం చేయట్లేదు కాబట్టి
క్యాన్సిల్ ఇస్తున్నాను. ఒకసారి క్యాన్సిల్ ఇచ్చిన తర్వాత మన సపోజ్ ఇక్కడ చూసినా కదా, మన డీటెయిల్ వ్యూ పేజ్కి వచ్చాం, సీరియల్ నెంబర్ డీటెయిల్ వ్యూ పేజ్లోకి. సో ఒకసారి మనం ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ కానీ మన ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్స్ డిస్ప్లే అవుతుంది. తర్వాత న్యూ ఇస్తున్నాను. ఒకసారి న్యూ కానీ అంటే ఇప్పుడు మనం కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఇందాక చూసినట్లయితే ఫీల్డ్ యొక్క పర్టికులర్ టికెట్ యొక్క సీరియల్ నేమ్ చేస్తున్నాం కదా, కాబట్టి ఇప్పుడు ನಾವು టికెట్ యొక్క డేట్ సెలెక్ట్ చేస్తున్నాం. సో డేటా టైప్ అయితే నేను డేట్ ఇస్తున్నాను. డేటా టైప్ డేట్ ఇచ్చిన తర్వాత ఫీల్డ్ లేబుల్ ఉంది. ఇక్కడ ఫీల్డ్ లేబుల్ మీరు చూసినట్టయితే డేట్ అని ఇస్తున్నాను. సో ఒకసారి డేట్ అని ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది. మన డిస్క్రిప్షన్ అయితే ఇన్ కేసు ఏదైనా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే నేను సింపుల్గా అయితే ఒక డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను. దాని తర్వాత ఆల్వేస్ రిక్వైర్డ్ ఉందన్నమాట. ఆ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పర్టికులర్ ఫీల్డ్ బేస్ చేసుకుని ఐడి జనరేట్ చేయాలంటే ఈ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అనమాట, ఏదైనా రికార్డ్ జనరేట్ చేయాలంటే. తర్వాత ఫార్ములా నేను ప్రస్తుతానికైతే అంటే ఫ్రమ్ డేట్ టు టు డేట్ ఫార్ములా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఏం చేయట్లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇస్తున్నాను. మీరు నెక్స్ట్ ఇవ్వగానే సేమ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఎస్టాబ్లిష్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఇక్కడ మనం రీడ్ అండ్ రైట్ యాక్సెస్ అని ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే నేను ఏమి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, మనం సేమ్ ప్రీవియస్ ఫీల్డ్లో లాగా యాడ్ టు పేజ్ లేఅవుట్ ఉంది. ప్రస్తుతానికైతే టికెట్ లేఅవుట్లోనే యాడ్ చేస్తున్నాను. కానీ నేను ఈసారి డైరెక్ట్ సేవ్ చేయట్లేదు, సేవ్ అని ఇస్తున్నాను, ఎందుకంటే కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి. తర్వాత మనం టికెట్ యొక్క సీరియల్ నేమ్ క్రియేట్ చేసాం, తర్వాత డేట్ క్రియేట్ చేసాం. కానీ మన పర్టికులర్ యూజర్ కానీ కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి కదా. సో ప్రస్తుతానికైతే నేను ఫోన్ కానీ ఈమెయిల్ కానీ చేయొచ్చు. నేను ఈమెయిల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి ఈమెయిల్ సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలి కదా. సో కాబట్టి నేను ప్రస్తుతానికైతే ఫీల్డ్ లేబుల్ అయితే ఈమెయిల్ అని ఇస్తున్నాను. ఒకసారి ఈమెయిల్ అని ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ అనమాట, ఈమెయిల్ నేమ్ ఎంటర్ హియర్ అని ఇస్తున్నాను. తర్వాత రిక్వైర్డ్ అయితే నేను ప్రస్తుతానికి ఏమి ఇవ్వట్లేదు, పర్మిషన్స్ ఏమి. తర్వాత సింపుల్గా నెక్స్ట్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇచ్చిన తర్వాత సేమ్ ఎస్టాబ్లిష్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఫీల్డ్స్ పర్మిషన్స్ రీడ్ అండ్ రైట్ ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఈ ఫీల్డ్కి మాత్రం కొంచెం పర్మిషన్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే నేను విజిబుల్ అండ్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ అయితే కొన్ని ఎడిట్ చేసి ఇస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ వీడియోలో చూసినట్లు పర్మిషన్స్ అయితే కొన్ని యాక్సెస్ అడిషనల్ పర్మిషన్స్ అయితే ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇస్తున్నాను. సో చూస్తున్నారు కదా, సేమ్ టికెట్ యొక్క లేఅవుట్ ఉంది కదా, అక్కడ మన లేఅవుట్లోకి యాడ్ చేస్తున్నాం. తర్వాత సేవ్ ఇస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈమెయిల్ ఉంది, డేట్ ఉంది, తర్వాత సీరియల్ నెంబర్ ఉంది, టికెట్ నేమ్ ఉంది. ఇవి మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ అనమాట. సో ఈ విధంగా మనం ఫీల్డ్స్ అనేది పర్టికులర్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్లే ఫీల్డ్ డిపెండెన్సీ, సెట్ హిస్టరీ ట్రాకింగ్ అంటే మనం ఫీల్డ్ చేంజెస్ అనేది తెలుసుకోవచ్చు. అవన్నీ మనం అప్కమింగ్ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ యొక్క ప్రీవియస్ వీడియోస్ అప్డేట్ పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.